మన దేహము విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. మన నోరు ఒకటే మందే, మిగిలిందంతా అయింది అన్నట్టుగా ఉన్నాం. మన కళ్ళు ఒకటే మనయ్యే, మిగిలిందంతా అయింది అన్నట్టుగా ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాత్రం నా ఇష్టమే, ఈ నోటి దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ డబ్బుల దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ స్నేహాల దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ తిరుగుడు దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ తిండి దగ్గర మాత్రం నా ఇష్టమే. అది లేకపోతే నేను ఉండలేను అంతే అని అన్నట్టుగా ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎక్కడైతే ప్రియులారా పాపం ఉందో అక్కడ ఖచ్చితంగా తీర్పు వస్తుందని మనం లేకుండా. నువ్వు ఒప్పుకుంటావా, క్షమించమని అడుగుతావా, పశ్చాత్తాపడతావా, దేవుడు నిన్ను కనికరించి దేవుడు నిన్ను క్షమించి ఆయన తప్పించాలి తప్ప, లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ఏమండి ఆ ఫలితాన్ని మనం పొందుకోవాల్సిందే. ఈరోజు మనం ఒకళ్ళ గురించి మాట్లాడాం, రేపు మనకు ఎలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు మన గురించి మాట్లాడడం ఏమండి, మాట్లాడినప్పుడు మనకు ఎలా ఉంటుంది నిజంగా ఆలోచించుకుంటే. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా రేపు మనకు కూడా ఒక రోజు ఉందని మాట మర్చిపోకో. అర్థమవుతుందా?